హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పుడు వచ్చేసి గౌహాటి నుంచి నహరలంగాన్ అనే స్టేషన్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 5కే సన్ రైజ్ అయిపోయింది. చుట్టూ కొండలు, గ్రీనరీ చాలా బాగుంది. అలా డోర్ దగ్గరకు వచ్చాను చూద్దామని. ఆల్మోస్ట్ మనం నహరలంగాన్ స్టేషన్కి రీచ్ అయిపోయాము. ఇదే నహరలంగాన్ స్టేషన్. చాలామంది వచ్చారు జీరో వ్యాలీ కోసం అనమాట. జీరో ఫెస్టివల్ అని ఒకటి జరుగుతుంది, దానికోసం వచ్చారు చాలామంది వచ్చారు. మనం ఇక్కడ ఖచ్చితంగా పర్మిట్ తీసుకోవాలి, ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్లో ఈవెన్ మనం ఇండియన్స్ అయినా సరే ఈ స్టేట్లో ఎంటర్ అయ్యేటప్పుడు మనకు పర్మిట్ అనేది మ్యాండేటరీ అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ మనం ఆధార్ కార్డ్ అని వెరిఫై చేసుకొని డబ్బులు పే చేస్తే మనకు ఒక పర్మిట్ ఇస్తారు. ఆ పర్మిట్ తీసుకొని మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి. మరి మనం స్టార్ట్ అయ్యామన్నమాట జీరో వ్యాలీకి. ఆన్ ద వేలో మనకు ఒక బ్రేక్ఫాస్ట్ స్టాప్ ఉంటుంది, అక్కడ దిగి మనం బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్తామన్నమాట. సో ఇదే ఆ బ్రేక్ఫాస్ట్ స్టాప్. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ప్రతి ఒక్కరూ జీరో ఫెస్టివల్ వెళ్ళే వాళ్ళే. ఆ వ్యూస్ చూడండి ఎలా ఉన్నాయో, ఆ డ్యామ్ చూడండి. లాస్ట్ టైం నేను చూసినప్పుడు ఇక్కడ మొత్తం ఫాగ్తో ఉండేదన్నమాట, బట్ ఈసారి చాలా క్లియర్గా ఉంది. స్కై చాలా క్లియర్గా ఉంది, చుట్టూ మౌంటైన్స్ ఉన్నాయి. వ్యూస్ చూస్తేనే మీకు అర్థమవుతుంటుంది. మనం ఇక బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసి తినేసి జీరో వ్యాలీ స్టార్ట్ అయిపోదాం, పదండి. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. మనం స్టే చేసేది హాంగ్ విలేజ్లో అనమాట. అది జీరో మ్యూజిక్ ఫెస్టివల్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది వచ్చేసి ఏషియా సెకండ్ లార్జెస్ట్ విలేజ్. ఇక్కడ అపదాని ట్రైబ్ ఉంటారనమాట. వీళ్ళ మెయిన్ ఇన్కమ్ వచ్చేసి అగ్రికల్చర్గా తెలుస్తుంది. చుట్టూ ప్యాడీ ఫీల్డ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ హౌసెస్ చూసుకుంటుంటే మొత్తం వుడెన్తో కన్స్ట్రక్ట్ చేశారు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హాంగ్ విలేజ్. చెప్పాను కదా, ఇది ఏషియాస్ సెకండ్ లార్జెస్ట్ విలేజ్ అని చెప్పేసి. సో ఇక్కడ మనం హౌస్ రెంట్ తీసుకున్నాం అనమాట. ఇది జీరో వ్యాలీ నుంచి మనకు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ముత్తుస్వామన్న. హలో ముత్తుస్వామన్న, మోస్ట్ వెల్కమ్. మనకు హౌస్ ఇప్పించింది ఇతనే అనమాట. ఇక్కడ మనకు 3 డేస్కి కలిపి 10,000లో ఇప్పించాడు. జనరల్గా మనం బయట తీసుకోవాలంటే పర్ డే ఒక సింగిల్ టెంటే మనకు 4,000 ఉంటుంది, బట్ మాకు 10,000లో 6 మెంబర్స్ కలిపి ఒక హౌస్ ఇప్పించేసాడు అనమాట. సో ముత్తుస్వామన్న कैसा है? मैं ठीक. आपका असली नाम क्या है? मैं मुत्तुस्वामी बोलता है. एक्चुअली मेरा नाम है वही मुत्तुस्वामी, वही जो जोनी लिवर नहीं है क्या? मैंने उससे मैंने सुना था ना, अय्यरामा, और मेरा नाम मुत्तुस्वामी अय्यर है. तो वो जोनी लिवर को मैं थोड़ा मैं चिटिंग करके लिया था, लेकिन मेरा असली नाम है बुद्धि सांबो. बुद्धि सांबो, अच्छी नाम है. लास्ट ईयर भी आया था, इस बार भी आया है, लेकिन मस्ट तो मस्ट है. ये मेरा अन्ना, इसको मैं कभी नहीं छोड़ेगा. इसको ताबांग में चल भेजेगा मैं. मुझे एक डाउट है, ये सबकी घर के आगे एक क्यों लगाया? अच्छा अच्छा, दिस पर्सन ऑफ यू नो प्राउडली, मतलब वो क्या है? वही मतलब मैन एक होगा तो एक होगा, मतलब इसको मतलब म्योको फेस्टिवल में वही डाला जाता है. ओके, एक घर में एक लड़का होगा तो एक लड़का के लिए एक लड़का के लिए एक, दो और लड़का दो लड़का दो. यहाँ में जैसे कि आपका ये अभी इनके पास दो है, दो है, मतलब 2 लड़का. डेट मीन्स 2 लड़का है. तो यहाँ में सिंगल पर्सन है, तो इसीलिए जस्ट 1 पर्सन ओनली. खेत जा रहा है, गोइंग पैडी फील्ड. एकदम ज़्यादा होता है पैडी फील्ड. हाँ, पैडी फील्ड वही ज़्यादा होता है ना. लुक अराउंड, बहुत बड़ा है. हाँ, नेट को लगे नो में आई थिंक 70 प्लस जो हो गया. बहुत हार्ड वर्क कर रहा है. हार्ड वर्क वेरी. సో ఇప్పుడే మనం రూమ్ చెక్ ఇన్ అయిపోయామన్నమాట. మొత్తం లగేజ్ అంతా పెట్టేసి అలా విలేజ్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము.
ఇక ఈవినింగ్ మనం ఫెస్టివల్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనకు జీరో వ్యాలీ వచ్చేసి 1.5 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. మనకు వెహికల్ ట్రాన్స్పోర్ట్ కూడా ఇక్కడ ఏమి ఉండదు, బై వాకే వెళ్ళాలి మ్యాక్స్. చూద్దాం, ఇన్ కేసు ఏదైనా వెహికల్ అవైలబుల్ అయితే చూద్దాం. ఇప్పుడు ఈవినింగ్ అయింది. మనకు మార్నింగ్ ఎలా ఎర్లీ మార్నింగ్ 5కి సన్ రైజ్ అయిందో, ఈవినింగ్ 5కి అంతా సన్సెట్ కూడా అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఆర్మీ ఫోర్స్ ఎక్కువ కనిపిస్తుంది, ఎందుకంటే ఇది బార్డర్ స్టేట్స్ కాబట్టి ఇక్కడ మొత్తం అండర్ ఆర్మీ కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఏది ఉన్నా సరే ఆర్మీ వాళ్ళే మొత్తం సెక్యూరిటీగా వస్తారు. ఈ ప్యాడీ ఫీల్డ్స్, ఈ మౌంటైన్స్, ఈ సన్సెట్, అసలు ఇదంతా చూస్తూ ఇక్కడ నడుచుకుంటూ వెళ్తుంటే అసలు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇది జీరో వ్యాలీ వెళ్ళే రూట్ అనమాట. ఇది ఇక్కడ మనకు జీరో మ్యూజిక్ ఫెస్టివల్కి పాసెస్ దొరుకుతాయన్నమాట. ఇక్కడ పర్ డే పాసెస్ తీసుకోవచ్చు, లేదా 4 days ఫెస్టివల్ పాస్ అని ఉంటుంది, అది కూడా తీసుకోవచ్చు. ఇక్కడ లోకల్స్ చాలామంది స్టాల్స్ పెట్టారనమాట, చూద్దాం వెళ్ళి. అక్కడ డ్రింక్స్ ఇంకా ఫుడ్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటుంది, లోకల్ ఫుడ్ కూడా ఉంటుంది మనకు. ఇక్కడ లోకల్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. మా ఫ్రెండ్స్ లోకల్స్ ఇంకా టూరిస్టులు చాలామంది అందరు కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. దే ఆర్ హ్యావింగ్ గుడ్ టైం. తీసుకున్న హౌస్ కాస్త సెట్ అవ్వలేదు, సో నెక్స్ట్ డే మళ్ళీ మనం వేరే క్యాంప్కి వెళ్తున్నాం. మన బుద్ధి శాంబో మన కోసం ఇంకో ప్లేస్ చూసాడనమాట స్టే కోసం, వాళ్ళ రిలేటివ్ ఎవరిదో ఉంటే. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట, ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఇదే మన కొత్త స్టే, ఈరోజు మనం ఇక్కడే స్టే చేయబోతున్నాము. అండ్ ఇక్కడ ఒక టెంపుల్ ఉందంట, సిద్ధేశ్వరనాథ్ టెంపుల్ అని చెప్పేసి మన బుద్ధి శాంబో చెప్పాడు. ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ అంట, మనం ఈరోజు అక్కడికి వెళ్దాం. జీరో వ్యాలీలో సిద్ధేశ్వరనాథ్ టెంపుల్కి వచ్చాము. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. సో మనం ఇప్పుడు సిద్ధేశ్వరనాథ్ టెంపుల్ వచ్చామన్నమాట. జీరో నుంచి మనకు అరౌండ్ 15 kilometers ఉంటుంది. ఇక్కడ వచ్చి చూస్తే మనకు న్యాచురల్గా ఫామ్ అయిన స్టోన్తో శివుడిని చూపిస్తున్నారు. ఇది ఒక 25 feet ఉంటుంది అనమాట. ఈ స్టోరీ ఒకసారి మనం పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. స్వామి, ఈ సిద్ధేశ్వరనాథ్ టెంపుల్ చరిత్ర ఏంటి? అది 2004 సంవత్సరంలో జరిగింది. ఒక పెద్ద కొండచర్య విరిగి తలకిందులుగా పడిపోయింది. ఆ కొండచర్యకి ఇలా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఒక మాలలాగా ఉండడం, ఇలా ఒక ఏకశిలా విగ్రహంలాగా ఏర్పడడం మాకు చాలా వింతగా అనిపించింది. అదే ఆ మాలలాగా అనిపిస్తుంది కదా, అది. దాన్ని బాగా శుభ్రం చేసిన తర్వాత మాకేం కనిపించిందంటే, ఇది అక్కడ చూస్తున్నారు కదా, ఒక చిన్న వినాయకుడి ఆకారంలో ఉన్న ఇంకొక చిన్న కొండలాగా కనపడింది మాకు. సో ఇదంతా మాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఇదంతా భగవంతుడి లీల అని మేము నమ్మాం. ఇంకా ఈ ఏకశిలా విగ్రహం కింద గంగాజలం ప్రవహిస్తూ ఉంది. ఈ ఏకశిలా విగ్రహం కింది నుంచి చాలా సహజ సిద్ధంగా ఏర్పడిన గంగాజలం ఇది. ఆ శివపురాణాల్లో కూడా దీని గురించి రాశారు. ఆ పురాణాల్లో ఉందేంటంటే, ప్రపంచంలోనే ఇంత ఎత్తైన మరియు వెడల్పైన శివలింగం లేనే లేదు. పురాణాల ప్రకారం దీన్ని దర్శించుకున్న ఏ భక్తుడైనా సరే, ఇంత సహజ సిద్ధమైన గంగాజలం ప్రవహిస్తున్న శివలింగాన్ని దర్శించుకున్న ప్రతి భక్తుడికి సర్వపాప వినాశనం జరుగుతుంది. ఈ గుడి చాలా అద్భుతంగా ఉంది. మొత్తం మౌంటైన్స్తో కవర్ అయిపోయింది. చాలా ఓపెన్ స్పేస్ ఉంది ఫ్రంట్ సైడ్. చాలా పీస్ఫుల్గా ఉంది. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. అసలు క్రౌడ్ అనేదే లేదు. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. చూసారు కదా ఈ గుడి ఫామ్ ఎలా అయిందో మనకు నీట్గా స్వామివారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ నుంచి అయితే ఇంకా మనం డైరెక్ట్ జీరో మ్యూజిక్ ఫెస్టివల్కి స్టార్ట్ అయిపోదాము. సో లోపలికి ఎంటర్ అయిపోయాం మనము పాస్ తీసుకొని. మనకు ఈరోజు వచ్చేసి మన తెలుగు బ్యాండ్ చౌరస్తా వాళ్ళది ఉందన్నమాట.
సినిమా ద్వారా మీరు సల్లంటాలే బాబు ఉండాలి పర్వ సినిమా ద్వారా మీరు బాంబులెయ్యాలే బాబులు పాట ఉండాలి అయ్యా చిన్నాక సమరాజా Basically, the song is about love failures, but still, it's a positive side that we wrote a really good song and we actually got popularity because of this song. Everyone understands Mori, no? Mori means girl. Maya. సో పర్ఫార్మెన్స్ అయిపోతూనే మనము యశ్వంత్ నాగన్నను కలిసాము. ఇంత దూరము మన తెలుగు సాంగ్స్ని మీరు తీసుకొచ్చినందుకు, ఇంత బార్డర్లో ఈ సాంగ్ వింటున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి అన్నకు చెప్పాను. త్రూ అవుట్ ఇండియా వచ్చేసి మన సాంగ్స్కి ఎంజాయ్ చేస్తున్నారు. ఇంత దూరం ఈ జీరో ఫెస్టివల్లో మనము మన తెలుగు సాంగ్ వింటుంటే చాలా ప్రౌడ్గా ఉంది రియల్గా. అందులో అందరూ మన సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తుంటే ఇంకా హ్యాపీగా ఉంది చూడడానికి. No, maybe, definitely one of the best. Not definitely the best. So thank you, Zero. Zero. Make some noise! This next song, all of you, I want all of you to say, Diamond Baby. Diamond Baby. This is very rare for me because I rarely write love songs. This is one of them. रणभूमि में सोता, रणभूमि को नमन करता। दुश्मन था मैं तो अकल का, और जेब में दबे थे पासे, पर खेल था वो शतरंज का।
you feeling it? वर्तमान आंखों का धोखा है, भूल सीखने का मौका है, भविष्य उम्मीदों की नौका है, आज मेरा संगीत से रोका है, नाक पे चांदी का खोखा है। ఇది నా జీరో వ్యాలీ ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ వీడియో చూశారు కదా, మీకు కూడా నచ్చినట్లయితే నెక్స్ట్ ఇయర్ మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వస్తాను. అంటిల్ దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.